హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చేసా. ఈ వీడియో చూసి మీరు ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు. అదే అండి బెండకాయ. కాకపోతే బెండకాయ కర్రీలో ఏం స్పెషల్ ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నాకు బెండకాయ కర్రీ అంటే జిగురు లేకుండా ఉంటేనే తింటాను. సో మా మమ్మీ అస్సలు జిగురు లేకుండా చేస్తానన్నారు. ఎలా చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి కట్ చేసిన బెండకాయలు వేసి హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి. ఇలా చేస్తే బెండకాయలో ఉన్న జిగురు పోతుంది. మేము అందులో కొంచెం పసుపు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాం. బెండకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటున్నాం. తర్వాత ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా వేపిన ఉల్లిపాయలలో టమాటాలు వేసి బాగా మగ్గనివ్వాలి. అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయలు వేసి అందులో కొంచెం వాటర్ వేసి ఇంకా ఉడికించుకోవాలి. మా మమ్మీ వాటర్ కొంచెం ఎక్కువ వేశారు, మీరు తక్కువ వేసుకొని చేసుకోండి. ఓకే, ఇంకా ఈ కర్రీ అయిపోయినట్టే. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఓకే, బాయ్ బాయ్.